మా అమ్మ కథ చెప్పమ్మా పడుకుంటానమ్మా, కథ చెప్పమ్మా పడుకుంటానమ్మా అనేవాడు. ఏం కథ చెప్తాన్రా అని పడుకోబెట్టి ఉయ్యాల ఊపుతూ, పూర్వం ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారు ఉండేవారు. పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు. ఆయన అరణ్యవాసానికి వెళ్లిన తర్వాత సీతమ్మ తల్లిని దుర్మార్గుడైన దశకంఠుడైన రావణాసురుడు అపహరించి తీసుకుపోయాడు అనేటప్పటికీ ఆ ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి లక్ష్మణ ఇలా పట్ట ధనస్సు. ఎక్కడికి పోతుంది తత్వం? కిందటి జన్మలో రాముడు ఆయనే. మా అమ్మ కథ చెప్పమ్మా పడుకుంటానమ్మా, కథ చెప్పమ్మా పడుకుంటానమ్మా అనేవాడు. ఏం కథ చెప్తాన్రా అని పడుకోబెట్టి ఉయ్యాల ఊపుతూ, పూర్వం ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారు ఉండేవారు. పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు. ఆయన అరణ్యవాసానికి వెళ్లిన తర్వాత సీతమ్మ తల్లిని దుర్మార్గుడైన దశకంఠుడైన రావణాసురుడు అపహరించి తీసుకుపోయాడు అనేటప్పటికీ ఆ ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి లక్ష్మణ ఇలా పట్ట ధనస్సు. ఎక్కడికి పోతుంది తత్వం? కిందటి జన్మలో రాముడు ఆయనే.